ఎవరు అడిగేది మమ్మల్ని? ఆ ప్రభుత్వం. అడిగితే కేసులు పెడతాం. ఇప్పుడు అడుగుతామని చెప్పి మేము పొద్దునంటే మమ్మల్ని అరెస్ట్ చేశారు, హౌస్ అరెస్టులు. ఇంతవరకు మమ్మల్ని అంటే ఇలాంటి సిచ్యువేషన్, మమ్మల్ని అడిగితే అరెస్ట్ చేస్తాం, మా సామ్రాజ్యం ఇది, మేము జగన్ ఫోటో ఎక్కడైనా పెట్టుకుంటాం, అవసరమైతే తిరుమల ఆనంద నిలయం పైన పెట్టుకుంటాం, మా నెత్తిన పెట్టుకుంటాం అనే ఒక్క దురదృష్ట ప్రచారకరం వాళ్ళు చేసేటప్పుడు మనం ఏం చేయలేం మేడం. ఒకటే దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి, ఛానల్స్ ద్వారా ప్రజలు తెలుసుకోవాలి. హిందూ మతత్వం ఉన్న మనోభావాలు దెబ్బతీస్తున్నాయి, వాళ్ళు తెలుసుకోవాలి. ధార్మిక క్షేత్రాలు ఏదైతే హిందువుల స్వామీజీలు మఠాధిపతులు పీఠాధిపతులు ఉన్నారో వాళ్ళు రావాలి బయటికి, ఇప్పుడు వచ్చి మాట్లాడాలి దీని మీద. ఎందుకంటే కరెక్ట్ కాదు. ఇళ్ల పట్టాలు ఇచ్చేటప్పుడు ఇచ్చుకో, ఎంత వెంకటేశ్వర ఫోటో ఉందో అంత జగన్ ఫోటో ఉంది. నవరత్నాల్లో ఇదేమి ఆ రత్నం పథకం కాదే, ఇది కరెక్ట్ కాదండి. ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి వీళ్ళ భజన కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం హిందూ మనోభావాలు దెబ్బతీస్తాయి. వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీసి మా భక్తికి డ్యామేజ్ చేసే విధంగా ప్రయత్నిస్తారు. దీన్ని ఎటువంటి పరిస్థితి వదిలే ప్రసక్తి లేదు. హైకోర్టుకి వెళ్ళి ఇవి రద్దు చేసినా చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. కిరణ్ గారు, మరొక విషయం అండి, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లుగా అసలు టీటీడీకి సంబంధించి ఏటా దాదాపుగా 4,000 కోట్ల బడ్జెట్ ఉంటుంది. ఒక్క పైసా కూడా ప్రభుత్వం నుంచి రాదు. అయినప్పటికీ కూడా ఈ ఏదైతే ప్రాసీడింగ్స్ లో జగన్ ఫోటో రావడం అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా చైర్మన్ ఈవో వీళ్ళ హస్తం ఉందంటారు ఇక్కడ? 100% మేడం, మాకు తెలియని వస్తుంది మేడం. ఈ రోజు ఒక లడ్డు టోకన్ స్లిప్ మీద చైర్మన్ ఈఓ తెలియకుండా ఏం జరగదు. అలాంటిది ఈ ఇష్యూ నేను రాత్రికి బయట తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ ఇష్యూని రాత్రి జనసేన పార్టీ తీసుకొచ్చింది బయటికి. వచ్చినప్పుడు ఆ ఇష్యూ తెలిసినప్పుడు కనీసం ఈ రోజు రాత్రి నుంచి 12 గంటల సమయం ఉంది. కనీసం మార్చాలంటే కనీసం 1 డే టైం పడుతుంది. కనీసం వాయిదా వేసుకొని ఇవ్వచ్చు కదా. సరే కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఖండించచ్చు, మిస్ తప్పైపోయింది, తెలియకుండా జరిగిపోయింది, దాన్ని మారుస్తున్నాం అని చెప్పొచ్చు కదా. కేవలం అహంకారణ భావం, మమ్మల్ని ఎవరు అడుగుతారులే, మా రాజ్యం, మేము ఏమైనా చేయగలం, అడిగితే కేసులు పెడతాం, అరెస్టులు చేస్తామని చెప్పి అహంకారంతో వ్యవహరిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, శాశ్వతం కూడా కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది అహంకార దూరంతో కళ్ళు నెత్తికెక్కి చేసినట్టు చెప్పి కూడా టీటీడీ ఉద్యోగులకు సంబంధించి మీ వరకు వారు ఏమైనా చెప్పుకునే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే దేవస్థానంకి సంబంధించిన ఏదైతే ల్యాండ్ ఏవైతే ఉందో వారికి కొనుక్కొని తీసుకుంటున్నారు. అక్కడే ప్రతిదీ వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమం పైన కూడా శ్రీవారి పేరు, ఆయన ఫోటో మాత్రమే ఉంటుంది. ఈసారి కొత్తగా జగన్ నవరత్నాల లోగోలో జగన్ ఫోటో ఉండడము వారి అభ్యంతరం ఏమైనా వ్యక్తం చేస్తారా? ఎందుకంటే వారు బహిరంగంగా చెప్పకపోయినా కూడా చెప్తే కూడా ఏం జరుగుతుందన్న భయం కూడా వారి దగ్గర ఉండొచ్చు. సో మీ వరకు ఏమైనా వచ్చిందా ఇలాంటి సంఘటన? టీటీడీకి సంబంధించిన ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు ఇస్తేనే బయటకు వచ్చింది. మాకు కూడా అంటే మాకెలా తెలుస్తుంది మేడం, టీటీడీలో ఉన్న ఉద్యోగస్తులు వాళ్ళు బాధపడి ఇదేంట్రా బాబు మాకి చిల్ల పట్ల జగన్ ఫోటో పెట్టుకున్నారు, ఎవరికి చెప్పాలో తెలిస్తే మా ఉద్యోగం పోతుందని చెప్పి వాళ్ళ డాక్యుమెంట్ నంబర్ ని అరేంజ్ చేసి మాకు పంపించారు వాట్సాప్ లో. అప్పుడు దాన్ని బయట తీసుకొచ్చాం, లేకపోతే బయటకు వచ్చేది కాదని. టీటీడీ ఇళ్ల పట్టాలు తీసుకునే వాళ్ళందరూ కూడా దేవుడి దగ్గర పనిచేసే భక్తులు, జగన్ దగ్గర కాదు అందరూ. ఇది వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. మేము ఏం చేయలేము, ఏమైనా మాట్లాడితే మా ఉద్యోగం పెరిగేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు, మీరే దాన్ని ప్రశ్నించండి, మీడియా వాళ్ళని ప్రశ్నించండి అని చెప్పి మా మీద నెట్టేస్తారు అంతే. ఓకే అండి కిరణ్ గారు, మీరు అలాగే ఉండండి. బీజేపీ నుంచి అధికార ప్రతినిధి